నమస్తే, వెల్కమ్ టు RP7 వీడియోస్. గత నెల 22న దామరచెర్లలో ఇద్దరు చిన్నారులను బలి తీసుకున్న మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో ఆగని మట్టి మాఫియా యాద్గార్పల్లి చెరువు నుండి యథేచ్ఛగా రాత్రి పగలు తేడా లేకుండా ఇటుకల బట్టీలకు మట్టి తరలింపు స్థానికులు DE, ADల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకొని అధికార యంత్రాంగం. స్థానిక అధికార రాజకీయ పార్టీ నాయకులు అంటదంటలతో రెచ్చిపోతున్న ఇటుకల బట్టి యాజమానులు చెరువుల్లో మట్టి మరియు భూమి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. చెరువు జేసీబీ పెట్టి గుంతలు తీసిర్రు. అందులో వేస్ట్ వాటర్ వచ్చి ఉంది. ఊరమ్మటి కాడని వేస్ట్ వాటర్ వస్తుంది. ఆ వేస్ట్ వాటర్ గుంతలు నిండు ఉన్నాయి. ఆ గుంతలు ఎంతలో అవుతుంది అనేది పిల్లగాలకు తెలియక ఆడుకోవడానికి అని పోయి జారి అందులో పడిపోయిండు. అందులో పూడు ఉండడం వల్ల మునిగిపోయిండు. తర్వాత ఊరు పక్క కాబట్టి కేకలేస్తే తీసి బయటికి తీసేటప్పటికల్లా చనిపోయిండు. ఇంకా అది ఇంకో బాబుకు సీరియస్ ఉంది. ఇద్దరు పడ్డరు. మిగతా ఇద్దరు బయటికి పోయి ఊళ్ళో జనాలను పిలుచుకొచ్చేసరికల్లా ఒక పిల్లగాన్ని కాపాడిండు. ఆయనకు కూడా సీరియస్ ఉంది. ఆ పిల్లగానికి కూడా ఈయన చనిపోయిండు. ఈ పిల్లలు తల్లిదండ్రులు చాలా పేదోళ్ళు. గవర్నమెంట్ ఏదైనా సరే సహకారం చేసి ఆదుకోవాలి.